వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 4 ఆఫ్ అవర్ రూమ్ డెకరేషన్. రూమ్ మెజర్మెంట్స్ తీసుకుని నెక్స్ట్ డే మళ్ళీ కర్టన్స్ కొనడానికి జగదంబ అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్లీ మేము వెళ్లాల్సింది మార్కెట్ అనమాట. సో అప్పటికి మా ఫ్రెండ్ కి చెప్తున్నారు జగదంబలోని మాయిల్ కాస్తారా వద్దురా అన్న, ఏం పర్లేదు తగ్గేదిలే అనుకుని తీసుకెళ్లిపోయాడు. తర్వాత ముందుకెళ్లి మాయిల్ చూసాక మా వాడు గులాబ్ జామున్ గలగలు నాడిపోయి మీ వీడియోల కోసం నాతెందుకురా బాబు ఆడుకుంటుంటారని మా వాడు ఫీల్ అయ్యాడు. పాపం ఫోన్లే పాపం బాధపడుతున్నాడు. నా బేబీ స్వీట్ కార్న్ కొనిపించుకుంది. నాకు అర్థం కాలేదు సార్. నా బేబీ త్వరగా పోతే చాలా అర్జెంట్ పని ఉందని తీసుకెళ్లిపోయింది. ఏంటి అర్జెంట్ వర్క్ అని అడిగితే చీరలు కొనడానికి కానీ తీసుకొచ్చింది. అట్లుంటది మనతోని. నా బేబీ స్కూటీ తొక్కుతానంటే మా వాడు చూడండి నువ్వు ఎవరో నాకు తెలియదు అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుడి దేవాల సేఫ్ గా కటన్ షాప్ కి వెళ్ళిపోయాం. అక్కడ వాళ్ళు చాలా డిజైన్స్ చూపించాక అది మాకు రూమ్ కి సెట్ అవ్వదు అనిపించింది. సో వైట్ డీసెంట్ గా ఉంటది అనుకుని వైట్ చూస్ చేసాం. ఆన్లైన్ లో స్టాక్ అంతా నా బేబీ విష్ లిస్ట్ లోనే ఉన్నట్టుగా ఉంది. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఆన్లైన్ లో సెర్చ్ చేసి మాకు ఇలాంటి కటన్ కావాలంటే లాస్ట్ కి అది కూడా లేదనేసారు. సరే అనుకుని మాకు కావాల్సింది తీసుకుని బయటకు వచ్చాం. మెజర్మెంట్ టేప్ పట్టుకునే ప్రతి ఒక్కడు పెద్ద ఇంజనీర్ లాగా ఫీల్ అయిపోతుంటాడు. అలానే నేను కూడా కొంచెం యాక్టింగ్ మింగాను అనమాట. సో ఇంకా మేము అనుకున్న కటన్స్ దొరకలేదని అక్కడ నుంచి వేరే షాప్ కి వెళ్ళాము. చూడండి పెద్ద గోడం లాగే ఉంది. బట్ అక్కడ కూడా మాకు మంచి కటన్ అయితే దొరకలేదు. ఇది దొరికింది కానీ మాకు అది సెట్ అవ్వదు అనిపించింది. సరే ఇంకా ఆన్లైన్ లోనే చూద్దాం అనుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో ఆకలేస్తున్నాను ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాం అనమాట. నా బేబీకి ఏం తింటావు బేబీ అంటే షార్మా తింటాను అన్నదే. వద్దు షార్మా వద్దు మంచిది కాదు అంటే షార్మా కొనలేదని ఏడుస్తుంది చూడండి. సరే మానాటి ఏడుపులు ఆపనుకుని షార్మా అయితే తీసుకున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 5 అని తెలుసు కదా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.